డాక్టర్ దిలీప్ నందమూరి గారు, మీ కెరీర్లో తీవ్రమైన డయాబెటీస్ వ్యాధితో వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా నియంత్రించి జీవన శైలి ని మార్చుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్గా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎవరైనా ఉన్నారా? ఆ సక్సెస్ స్టోరీని మాతో ఏమైనా పంచుకుంటారా? యాక్చువల్ లాస్ట్ 20 years ప్రాక్టీస్ చాలా మంది ఉన్నారండి. ఓకే. బట్ దీంట్లో వచ్చింది ఏంటంటే అలా ఉండటానికి చాలా డెడికేషన్ ఉండాలి. లైఫ్ స్టైల్లో మార్పులు అనేది చాలా సీరియస్గా మనం అనుకుని చేయాలన్నమాట. ఓకే. 100 మంది చెప్తే ఒకరు కూడా చేసే పరిస్థితి ఉండదు. సో చేసిన వాళ్ళు మాత్రం దే హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. ఓకే. లాట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ అరౌండ్ 100-120 people దే ఆర్ అవుట్ ఆఫ్ మెడికేషన్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అంటే ఒక 15 ఏళ్ళ నుంచి కూడా మెడిసిన్ లేకుండా అలాగే మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. బట్ ది ప్రాబ్లం ఏంటంటే మనకున్న జీవనశైలి, స్ట్రెస్, ఆహార అలవాట్లు, ఈజీ ఫుడ్ అవైలబిలిటీ, కుక్ చేయడానికి టైం లేదు, వీటన్నిటి వల్ల ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది చేయాలన్నా చేయలేకపోతున్నారు. ఓకే. మనం చెప్పి పంపిస్తే 4 రోజులు చేసి దాని తర్వాత ఏదో రకంగా స్ట్రెస్ వల్ల వేరే కారణాల వల్ల మళ్ళీ ట్రాక్లోంచి బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రాక్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉందండి. నేను చూసిన వాళ్ళు వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ CEO సడన్గా ఏదో కాలు ఇన్ఫెక్షన్ వచ్చారు. హీజ్ అరౌండ్ 35 years అనుకుంటా నా దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే. సో ఇది ఇన్ఫెక్షన్ జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళ కోసం మీకు ఉందా అంటే ఆయనకి అప్పుడు దాకా తెలియదు. చూస్తే HbA1c అరౌండ్ 11.5 ఉంది. సో ఆయనకి మీకు ఇప్పుడు నుంచి మీరు చేయగలిగితే ఇవన్నీ XYZ డైట్, ఎక్సర్సైజ్, ఫుడ్ చేంజెస్, ఎక్సర్సైజ్ అన్ని చేయగలిగితే మెడిసిన్ నుంచి బయటకు తీసుకురాగలనే ఆలోచన ఆయనకి పెట్టాను. ఆయన సీరియస్గా తీసుకున్నాను. అండ్ ఈ లాస్ట్ అరౌండ్ 15 kgs. ఓకే. విత్ ఎక్సర్సైజ్ అండ్ డైట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 months HbA1c అరౌండ్ 5.7, 5.6కి వచ్చేసి నౌ హీఈస్ అరౌండ్ 42 years or 43 years, around 7-8 years. Okay. Still is in that way. Great. He's maintaining weight. His sugars are absolutely normal. No medications at all. Great. చాలా మంది ఉన్నారు అలా ఎగ్జాంపుల్స్. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఒక ఆలోచన శక్తి రావాలి, మనకు మందులు లేకుండా చేయగలుగుతాం అనేది, చేయాలనుకునే పట్టుదల రావాలి. ద అదర్ సెక్ట్ ఆఫ్ పేషెంట్స్ షుగర్ వచ్చింది ఇంకా తప్పదు, నా పనులు నాకుంటాయి, నా అలవాట్లు నాకుంటాయి, మీరు ఏం చేయగలుగుతారో చేయండి. అంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అలవాట్లకు తగ్గట్టుగా మనం మెడిసిన్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. సో బోత్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంటారు. ఇప్పుడు మనకు కర్వేచర్ తీసుకుంటే మీడియం మెయిన్ అంటాం. యావరేజ్గా ఉండే వాళ్ళు ఒకళ్ళు, ఇటో స్పెక్ట్రమ్ ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్ మీరు ఏం చెప్తే చేసి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకో స్పెక్ట్రమ్ ఎక్స్ట్రీమ్ స్పెక్ట్రమ్ మీరు ఏం చెప్పినా మేము చెయ్యం, మీరే మందులు మార్చుకోండి అనే స్పెక్ట్రమ్ ఉంటారు. మిగతా వాళ్ళు యావరేజ్గా ఉంటుంది అనమాట. సో వి సీ ఆల్ టైప్ ఆఫ్ పేషెంట్స్. సో డెఫినెట్లీ ఐ కెనాట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ రివర్సల్. ఇప్పుడు ఆ పేషెంట్ అయినా ఏ పేషెంట్ అయినా ఎవరైతే మందులు లేకుండా ఉన్నారో దాని రివర్సల్ అంటానికి లేదు. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే యువర్ డయాబెటిక్ లైఫ్ లాంగ్. మందులు వాడాలా లేదా అనేది క్వశ్చన్. చాలా మంది అపోహ ఏంటంటే మందులు మానేయగానే కంట్రోల్ వచ్చేసింది మన డైట్తో అంటే అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అవ్వదు. మళ్ళీ పొరపాటున మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. రివర్సల్ అంటే అర్థం ఏంటి? ఒకసారి వెనక్కి వెళ్ళింది మళ్ళీ రాకూడదు. సో మెడికల్ పదాల్లో రివర్సల్ ఈజ్ నాట్ కరెక్ట్. రెమిషన్ అంటాం. రెమిషన్ అంటే స్టేబుల్గా ఉంది వితౌట్ ఎనీథింగ్. దట్ క్యాన్ బి అచీవ్డ్. ఓకే. మందులే పెట్టాలని లేదు, బట్ దిస్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఆల్సో. ఇంత చేస్తే ఉపయోగం ఉందా? ఇంత టైం స్పెండ్ చేసి మనకి దాని బదులు మందులు వేసుకుని మన పని మనం చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ దే విల్ బి చేంజ్. ఓకే. ఎందుకంటే మందులు వేసుకుంటే ప్రతి టాబ్లెట్ అంటేనే ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ మందులు ఉండవు. సో మందులు లేకుండా ఉన్నామంటే దట్స్ మచ్ బెటర్. సో అది చేయడానికి మనకి మోటివేషన్ రావాలి, ఫస్ట్ పట్టుదల రావాలి, అప్పుడు చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.